సౌగంధికల సంకట పూర్విందమణి శ్రేణి కణతో నీలమండిత తారాకారి నాసారి సూత్ర విద్యా కర్పూర వీటి కామోద సమాకర్ష నిరంతర నిజ సల్లా కామేశ వజ్ర మాంగళ్య సూత్ర శోభిత కందర కన ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలాంగర స్థిత షడంగ దేవతాయుక్త షడ్జన్య పరిపూర్ణిత నిత్య కిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికా రూప శ్రీకంఠాగ్ర శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని కదా ఆ గణపతి పెట్టి గణపతిని జాజావి అక్షత్రం ఏంటి గణపతి నమః పండగ మధ్యలో పెట్టుకోండి గం గణపతి నమః జాజావి గం గణపతి నమః గం గణపతి నమః గణపతి నమః పాదం ముట్టు నిలదలని పాదం పాదం జయ సుత్త ఆదరణ నమస్కారం భావనాదం నిశ్చలమనిరాదం నికే శ్రీగం దందరం హదరాని కబదు పుష్పై పూజామి రెండు పుష్పాలు వేయండి ప్రాణాపాన జ్ఞానోదాన సమానాధ ప్రాణ స్వాహ మంగళము జయ మంగళము శ్రీ గణనాథ మంగళము మంగళము జయ మంగళము ఆనంద గణపతి మంగళము మంగళామి హర పార్వతీ నక్షత్ర వేండి నమస్కరోమి శ్రీ శోభవర్తాక్షేకర్మణి హరిష్ణే కారయిష్యతి గణపతి దగ్గర అక్షతులు తీసుకొని మీ సంస్మరణ వేసుకోండి. మళ్ళీ అలాగే రెండు అక్షతులు తీసుకొని పక్కన వాళ్ళకి గణపతి పూజ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళకి ఇచ్చిన గణపతి పూజ అక్షతులు పెట్టుకోండి. మీకు కైంకర్యాన్ని చేయించగలుగుతాం. మీరు ఆలస్యంగా అనే పదంలో మీ దగ్గర వస్తువులు లేక మీరు ఏర్పాటు చేసుకోలేకపోతే శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం దేవారోంచ సోమనాథాయ నమః మోహినీపతయే నమః ధ్యానం ఆవాహనం ఆసనం చేశారండి. మళ్ళా మీరు ప్రత్యేకం చేస్తున్నారా? అవి కలసాన్ని గంధం బొట్టు పెట్టుకుంటే సరే, పెట్టకపోతే పెట్టండి. హరిద్రా కుంకుమ చూర్ణం సమర్పయామి పుష్పైః త్వమేవ సర్వలోకానామాప్యాయనకరః సర్వలోకానామాప్యాయనకరః సదా క్షీరోద్భవాయ దేవాయ. అంత పదం మీకు తిరగదని నేను చెప్పేశాను. నిశానాతో నిశాకరః సంవత్సరాణాం మాసానాం ఋతూనాం తు తథైవ చ ప్రభుః ఓషధీపతయే నిశానాతో ఋతూనాం తథైవ చ రాత్రౌ బద్ధచిత్తో హియో నరః. ఒక రోజు మొత్తం మీద ఈ యొక్క సోముడి యొక్క స్తోత్రాన్ని మనం స్మరించడం వల్ల అనేక విధాలైనటువంటి విధంగా యుగమైనటువంటి మనశ్శాంతికి కారణమైనటువంటి వాడు చంద్రుడు అని శాస్త్రవాక్యం. అనేటటువంటిది జ్ఞానం కలగకపోతే ఈ జాగ్రత్త మొత్తం చూస్తూనే ఉంటాం, కానీ ఇదేంటో గుర్తురాదు. ఆ కనెక్టివిటీ కట్ అయినప్పుడు ఆ కనెక్టివిటీని నేర్పొందాలి. వాక్ చెప్తారు కదా,
ఈ మధ్య బాగా డిజిటల్ మీడియాలో రకరకాల ప్రచారాలు మాలేదు. చంద్రుడి యొక్క దర్శనమే విశేషమైనటువంటి ఔషధం, చంద్రుడి యొక్క వ్రతమే విశేషవంతమైనటువంటి ఔషధం అని ఈ స్తోత్రం యొక్క నీటి వాక్యంలో చెప్పడం జరిగింది. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఇది పగల పూట కానీ మధ్యాహ్నం పూట కానీ సంకల్పంతో పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క నామాల వల్ల అనంతమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుందని తెలుసుకుంటూ రేపు సాయంత్రం 6 గంటలకి పథసప్తమి సందర్భంగా విశేషంగా మనం సూర్యవ్రతాన్ని ఆచరిస్తున్నాం కనుక సమయపాలనగా రేపు ఖచ్చితంగా చేసుకుందామని మీ అందరి ముందు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ మనం అందరం కూడా ధూపమాఘ్రాపయామి. గోధుమ ప్రసాదం నివేదయామి సోమనాథాయ స్వాహ స్వాహ నివేద్య सोमनाथ भगवान की जय। पकड़ बेटा है पूर्व भगवादस्य संगते एकपदेत्र पदेशात् तस्पदे अष्ट रातोयं इमां मत्वा क्षमस्व सोमनाथ रक्षस्व श्यामलाम्बिके श्यामले श्यामले रक्षा श्यामले माता श्यामले श्यामले जगज्जननी श्यामले श्यामले रूपा मनः प्रशान्तं देहि श्यामले श्यामले मातंगी नमो नमः తీసుకోండి. ఎవరికి వాడి యువతలకు వచ్చేయండి, ఇక్కడ నిలబడండి, అమ్మవారికి హారతి బయలుదేరుకోండి. अन्नपूर्णे सदापूर्णे చరణం గుర్చేయండి. కనక దుర్గ మంత్రపుష్పం రక్షిస్తుంది కాబట్టి ఏదున్నా శరీరంలో ఎక్కడ ఏదున్నా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం.
దానిలో ఏమీ రాయకుండా మంచి లెక్కలు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతో కూడా పని లేదంట. ఏఐ టెక్నాలజీ అంట. ఊరికే కళ్ళతో అలా చూస్తే లెక్క వచ్చేది. రాధాకృష్ణ సారపట్ల ఆరోగ్య ప్రసాద శ్రీనివాసరావు సారపట్ల శ్రీధర్ సాలకుల గోత్రోద్భవ ఆగమంజరి పాప ఇక్కడ కూర్చుంది నువ్వేనా అమ్మా? ఈ పాప పాప बोलो राजश्यामला भगवती की राजश्यामला भगवती की राजश्यामला भगवती की